ఓం నమ శివాయ ఛానల్‌కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి? ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్‌ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా ఈ కుంభరాశి శనిదేవుని ఆధిపత్యం కలిగిన రాశి. ఈ రాశిలో జన్మించిన వారు సాధారణంగా ఆలోచనాత్మకులు, జ్ఞాన సంపన్నులు, సామాజిక చైతన్యంతో ఉండేవారు. కానీ శని ప్రభావం కారణంగా కొన్నిసార్లు అనుకోని సమస్యలు, ఆలస్యాలు, పరీక్షలు వీరికి ఎదురవుతాయి. ముఖ్యంగా 2025వ సంవత్సరం అక్టోబర్ 6వ తేదీ సోమవారం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఈరోజు గ్రహచక్రంలో శని, రాహు, చంద్రుడు ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉండడం వల్ల కుంభరాశి వారికి కొన్ని ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి. ముఖ్యంగా తల మునకలయ్యే ఒక సమస్య అంటే అనుకోని ఇబ్బందులు, తలనొప్పులు, మానసిక ఒత్తిడి లేదా ఆర్థిక కష్టాలు అని అర్థం. ఇటువంటి పరిస్థితి మీకు రాబోతుంది. ఈరోజు గ్రహస్థితులు గనక మీకు చూసినట్లయితే గనక కుంభరాశి నుండి 12వ స్థానంలో ఉండడం వల్ల ఖర్చులు పెరగడం, అనుకోని ఆర్థిక నష్టం జరగడం జరుగుతుంది. రాహువు యొక్క ప్రభావాన్ని గమనిస్తే 4వ స్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో వాదనలో మానసిక అశాంతి ఏర్పడవచ్చు. చంద్రుడు 8వ స్థానంలో సంచారం చేయడం వల్ల భయాలు, అనుమానాలు, చిన్న చిన్న ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. కుజుడు 2వ స్థానంలో ఉండడం వల్ల మాటల్లో తేడా, కుటుంబంలో వాదనలు రావచ్చు. ఈ గ్రహగతుల సమ్మేళనం వల్లే ఈరోజు కుంభరాశి వారికి తల మునకల